మొత్తానికి ఓజీ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అదేంటి ఇంకా ప్రీమియర్సే రాలేదు, సినిమా రిలీజే కాలేదు, అప్పుడే ఫస్ట్ రివ్యూ ఏంటి అని చాలామంది అనుకుంటారు. సో ఇది సెన్సార్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి రివ్యూ. మరి అది విన్న తర్వాత అందరిలో కూడా ఒక తెలియని పాజిటివ్ వైబ్. సో మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే విపరీతమైనటువంటి బజ్ ఉంటుంది. ఆ సినిమా హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా, కొత్త సినిమానా, పాత సినిమానా, రిలీజా, ఇలాంటి ఏ తేడా కూడా ఉండదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమానా ఇంకా వైబు వేరే లెవెల్లో ఉంటుంది. సెలబ్రేషన్స్ కూడా అది కొత్త సినిమానా, పాత సినిమాని కూడా మనము తెలుసుకోలేని విధంగా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రమే ఈ విధంగా ఉంటారు. మరి సెన్సార్ బోర్డు వాళ్ళైతే ఓజీ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సో దానితో పాటు వాళ్ళు చెప్పినటువంటి ఒక రివ్యూ వింటే ప్రతి ఒక్కరికి కూడా అరే బాబు ఈ రేంజ్లో ఉంటుందా సినిమా, మరి ఇంకా ఇప్పుడే చూడాలి అని చెప్పేసి వాళ్ళు ఆగలేరు అన్నమాట. సో మొత్తానికి ప్రతి 10 నిమిషాలకి ప్రతి ఒక్కరు కూడా సీట్లో కూర్చోరు, అందరూ కూడా సీట్ల మీద ఎక్కి నిల్చొని మరి చప్పట్లు కొడతారు. అసలు ఆ ఈలలకి ఒక పేపర్లకి స్క్రీన్ కూడా మనకు కనిపించదు, ఆ రేంజ్లో ఈ సినిమా ఉంటుంది. సో ఎప్పటి నుంచో కూడా అంటూ ఉన్నారు కదా శవాళ్ళు లేస్తాయి అని చెప్పేసి, ఆ మాట ఇప్పుడు నిజంగా మీరు చూస్తారు అని చెప్పేసి. సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఈ సినిమాకి అంటే ఆటోమేటిక్గా బజ్ వచ్చేసింది. సో అందరూ కూడా మనకు మిగతా ఏ సినిమా చూసినా కూడా కొంచెం ప్రమోషన్స్ చేసుకోవాలి అండ్ ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరు కూడా ప్రమోషన్ చేస్తూనే ఉంటారు. అటు ప్రొడక్షన్ వాళ్ళు డబ్బులు ఇవ్వడం, సో నిర్మాత కూడా ప్రమోషన్ అనేది కూడా ఒక డబ్బులతో కూడుకున్నటువంటి ఒక పని. కానీ ఓజీ సినిమాకి అలాంటి పని లేకుండా ఆటోమేటిక్గా బజ్ అనేది క్రియేట్ అయిపోయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఓన్లీ సినిమా హీరోనే కాదు, ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. సో ఆయన ఆ స్థాయిలో ఉండి ఎక్కడ ఏ పబ్లిక్ మీటింగ్ వెళ్ళినా కూడా ఓజీ అని అరవడం, వేరే సినిమా ఈవెంట్ అవుతున్నా కూడా ఓజీ అరవడం. సో ఈ విధంగా మనం చూసాం. ఆటోమేటిక్గా సినిమాకి విపరీతమైనటువంటి బజ్ ఏర్పడిపోయింది. సో దానికి గాను ఇటు మనకు సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్తున్నటువంటి ఈ మాటలకు గాను అది ఈ రేంజ్లో అనుకున్నాం మనం, ఇక్కడ కాదు ఈ రేంజ్లో ఉంది అనే స్థాయికి ఎదిగిపోయింది అన్నమాట. సో ప్రతి 10 నిమిషాలకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి చప్పట్లు కొడతారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లుక్ చూస్తూ ఉంటే అసలు ఎవ్వరు కూడా పడిపోని వాళ్ళు ఉండరు, అంత అద్భుతంగా చూపించారు. ఇప్పటికి కూడా ఒక 20 ఏళ్ళ కుర్రాడిలాగానే చాలా అంటే యంగుగా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇక అందరికి కూడా తెలుసు ముంబై బ్యాక్డ్రాప్లో ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో సినిమా ఉందని చెప్పేసి. ముఖ్యంగా ఆ ఒక్క సీన్లు మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా దాన్ని మనం ఊహించలేమన్నమాట. ఇమ్రాన్ హష్మీకి మన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఒక సీన్లు అనేవి ఇంకా సినిమా మొత్తానికి కూడా హైలైట్. ఓవరాల్గా ఒక లాస్ట్ క్లైమాక్స్ 15 నిమిషాలు మాత్రం ఇంకా మనము అసలు సినిమా చూస్తున్నామా, నిజంగా మన కళ్ళ ముందే జరుగుతుందా అని కూడా మనం తెలుసుకోలేని రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి అయితే సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పారు. సో మరి ఆ రివ్యూ విన్న తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా ఆగలేకపోతున్నారు. ఎప్పుడెప్పుడు ప్రీమియర్స్ వస్తాయి, ఎప్పుడెప్పుడు చూస్తాము, మనం ఎప్పుడు ఈ రివ్యూని చెప్తాము ఈ విధంగా అని చెప్పేసి. సో ఓవరాల్గా మరి ఓజీ సినిమా మాత్రం ఇప్పటికే చాలా రికార్డులను కూడా క్రియేట్ చేసింది. అటు ఓవర్సీస్లో కూడా విపరీతమైనటువంటి బజ్. ఇటు మన ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి దగ్గర నుంచి అమెరికా వరకు ఎక్కడ చూసినా ఏ ప్లాట్ఫామ్లో చూసినా ఓజీ ఓజీ ఓజీ. మరి ఈ రివ్యూ విన్న తర్వాత ఇంకా ఎవరు కూడా అసలు ఇంకా ఒక 2 గంటలు వెయిట్ చేయాలా, అమ్మ బాబోయ్ 2 సంవత్సరాలు అంటే ఈ రేంజ్లో ఊహించుకుంటున్నారు. చూడాలి మరి ఈరోజు అయితే ప్రీమియర్స్ ఉన్నాయి ఈ సినిమాకి, రేపు గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. మరి ఎలాంటి రికార్డులని తిరగరాయబోతుంది అని చెప్పేసి ఓజీ సినిమా ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.